హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి వెన్స్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ అరౌండ్ 4 o'clock దగ్గర నుంచి నైట్ వరకు ఉన్న డైలీ రొటీన్ అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంక ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, దాంతో శాండ్విచ్. సో దానికోసం అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. సాయి కీరా, క్యారెట్ ఇట్లాంటివి బాగా తింటాడు. సో అందుకే అని చెప్పేసి ఇంకా వాడిని పిలిచి ఒక హాఫ్ అది ఇచ్చాను. ఇంక ఇది కట్ చేసుకుంటుంటేనే మా హస్బెండ్ కాల్ చేశారు. సో కొంచెం బ్యాంక్లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, సో బ్యాంక్ వెళ్ళి రావాలి, మళ్ళీ టైం అయిపోతుంది కదా అంటే అది ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పక్కనే వెళ్ళండి బ్యాంక్ వెళ్ళేసి వచ్చేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా పని అది ఫినిష్ చేసేసుకొని రిటర్న్ అవుతున్నాను. పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. సమన్వి యాక్చువల్గా నిద్రపోతుంది, సాయి అయితే టీవీ చూస్తున్నాడు. ఇంకా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వీళ్ళిద్దరికి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. నార్మల్గా అయితే ఏమన్నా స్టోర్ అయి ఉండేలాంటి స్నాక్స్ ఉంటాయి కొన్ని. ఈవినింగ్ మాత్రం 4కి అట్లా తినే స్నాక్స్ మాత్రం అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాను. మిగతా టైంలో ఇంక ఇంట్లోనే ఉన్నారంటే ఎవ్రీ 1 hourకి హాఫ్ అన్ అవర్కి ఆకలి అంటారు కదా. సో అవేమో ఏదైనా స్టోర్ అయ్యేలాంటివి ఉంచుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ ఒకటే టైప్ స్నాక్ తినరు, మళ్ళీ సమన్వికి శాండ్విచ్ నచ్చదు. సో అందుకని చెప్పేసి తనకి ఇంకా తాలింపు లాగా అనమాట, ఒక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం తాలింపు వేసేసుకొని, తాలింపు దినుసులు అవి వేసేసుకొని, బ్రెడ్ ఉంటుంది కదా కొంచెం ఆ బ్రెడ్ కూడా దానిలో వేసి కలిపేసుకుంటాను అనమాట. సో అలా సమన్వికి ఇష్టం, యాక్చువల్గా నాకు కూడా అలానే ఇష్టం. బట్ ఈసారి మాత్రం ఇంకా నేను సాయి శాండ్విచ్ చేసుకున్నాము. ఇంక సమన్వికి చూడండి బ్రెడ్ చేశాను అనమాట. మరి ప్రతిసారి నలుగురికి 4 రకాలైతే ఏం చెయ్యను. మ్యాక్సిమం కూడా ఏది కుక్ చేస్తున్నానో అదే తినమనే చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం హెల్తీగా మంచిగానే వాళ్ళకి నచ్చేవే కుక్ చేస్తాం కాబట్టి. బట్ ఎప్పుడన్నా ఒకసారి మాత్రం ఇంకా వాళ్ళు అడిగినవి డిఫరెంట్, ఇద్దరు వేరు వేరు అడిగారనుకోండి వేరుగానే చేసిస్తాను. దాని తర్వాత యాక్చువల్గా సమన్వి సైకిల్ చాలా డేస్ నుంచి యూజ్ చేయట్లేదన్నమాట. అంటే గాలి పోయింది అండ్ కొంచెం ఏవో చిన్న చిన్న ఉందన్నమాట, కొంచెం చైన్ అది ఇష్యూ ఉంది. సో అలా వాళ్ళ డాడీని రోజు అడుగుతుంది సైకిల్ రిపేర్ చేయించమని. తను మార్నింగ్ 5:30కి బ్యాడ్మింటన్కి వెళ్ళేటప్పుడు ఫ్రీగానే ఉంటున్నాయి, అప్పుడు ఏమి ఉండదు కదా ట్రాఫిక్ అది. సో సైకిల్ వేసుకొని వెళ్తాను, నేను సైకిల్ వేసుకొని వెళ్తాను, వెనక స్కూటీలో రమ్మని రోజు అడుగుతుంది. బట్ సైకిల్ రిపేర్ చేయించట్లేదు, తను బిజీగా ఉంటున్నాడు. ఇంకా సరే డాడీ ఎందుకులే మన ఇద్దరం వెళ్దాం పదా, పక్కనే కదా అనేసి అయితే ఇంకా సైకిల్ అవి ఇద్దరం తీసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి ఇంకొంచెం గాలి అది పోతే అది గాలి కొట్టిచ్చేసి అండ్ కొంచెం రిపేర్లు ఉంటే చేయించాడనమాట. యాక్చువల్గా ఇది మా హస్బెండ్ సైకిల్, తనకి నేను గిఫ్ట్ ఇచ్చాను. తను ఇప్పుడు సైక్లింగ్ అది చేస్తున్నారు కదా అందరూ, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా అని. తను యూజ్ చేయట్లేదు కదా అనేసి ఇంక సమన్వి యూజ్ చేసుకుంటుంది. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తనైతే ఇంకా కిందే ఆడుకుంటుంది, ఫ్రెండ్స్ అది ఉన్నారని. నేను ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి కొన్ని అండ్ తర్వాత స్నాక్స్ అవి చేసాం కదా, సో ఆ గిన్నెలు అవన్నీ ఉంటే కడిగేసుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ఎప్పటికప్పుడే నీట్గా కడిగేసుకుంటాను. నాకు అట్లా షింక్ నిండా గిన్నెలు అవి ఉంచుకుంటే నాకు అసలు నచ్చదు. సో ఇంకా ఇక్కడైతే గిన్నెలు అవి కడుక్కుంటున్నాను. సాయి అయితే టీవీ చూస్తున్నాడు.
ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నాను. టీ అలవాటైన వాళ్ళకి తెలుస్తుంది అది తాగకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో, ఇంక బయటైతే వర్షం పడేటట్లుంది, చల్లగా ఉంది గదా అనేసి అయితే జస్ట్ ఒక చిన్న కప్పన్నా పెట్టుకుందాంలే అని చేసి పెట్టుకుంటున్నాను. డైలీ అయితే కంపల్సరీ ఈవినింగ్ తాగాలనేం లేదు. మూడ్‌ను బట్టి ఆ రోజు కొంచెం ఫ్రీ టైమ్ ఉంది, బావుంది వెదరు అట్లా అన్నప్పుడనమాట. సో, హడావిడిగా అయితే ఏం పెట్టుకొని తాగను. సో, ఇక్కడైతే కొంచెం టీ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈరోజు ఈవినింగ్ పెద్దగా ఏం పనులు లేవు. అంటే నార్మల్ డేస్‌లో అయితే పిండి నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్‌కి పిండి అది రెడీ చేసుకోవటము, లేదు అంటే మార్నింగ్ ఆరేసిన బట్టలు తీయటము, ఇట్లాంటివి బట్టలు ఫోల్డ్ చేయటం ఇవన్నీ ఉంటాయి. బట్ ఈరోజైతే ఆ 2 పనులు లేవు. సో, పిండి ఆల్రెడీ ఇడ్లీ పిండి, దోస పిండి అన్నీ ఉన్నాయి. అండ్ ఇంక బట్టలు కూడా ఏం లేవు ఫోల్డ్ చేయాల్సినవి అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఎర్లీగానే ఫ్రెష్ అయ్యాను. కొంచెం పని ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం అంతా పని అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు ఫ్రెష్ అవుతాను. లేదు కొంచెం ఫ్రీగానే ఉంది అంటే మాత్రం డిన్నర్ చేయటానికి ముందే ఫ్రెష్ అయిపోతాను. సో, ఇక్కడ ఫ్రెష్ అయితే మాత్రం డెఫినెట్‌గా మంచి ధూపం అయితే వెలిగించుకుంటాను. మంచి స్మెల్ అయితే వస్తుంది గదా! సో, కిచెన్ మంచిగా బావుంటుంది గదా అని చెప్పేసి అయితే ఈ వినాయకుడు చేసిన దగ్గర నుంచి అయితే మాక్సిమం ఇక్కడ వినాయకుడి దగ్గరే పెట్టుకుంటాను ధూపం. లేదంటే నార్మల్‌గా ఏదైనా మామూలు ప్లేస్‌లో పెట్టుకుంటానులే గానీ. సో, అనిపిస్తది. మంచిగా స్మెల్ వస్తూ ఉంటే ఇంట్లో. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ అది కడిగాను గదా! సో, ఆ గిన్నెలు కడిగిన తర్వాత మాక్సిమం ప్లాట్‌ఫామ్ మీదే ఉంచుకుంటాను. అవంతా కొంచెం డ్రై అయిపోతాయి గదా అనేసి. దాని తర్వాత టబ్‌లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ టబ్‌లో ఉన్నవి అవన్నీ డ్రై అయిపోయినాయి గదా! సో, అవి ఒక డ్రాస్‌లో పెట్టేసుకొని దాని తర్వాత ఇంకా ప్లాట్‌ఫామ్ అదంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను. ఇక్కడైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డిన్నర్‌కొచ్చేసి ఈరోజు ఇంకా ఉగ్గాని ఉంటుంది గదా! సో, మరమరాలు ఉప్మా అది అండ్ బజ్జీ చేద్దాం కదా అనేసి అయితే దానికి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ బజ్జీ చేసుకొని ఉంచుకున్నాము అంటే ఇంకా పిల్లలు డిన్నర్ చేస్తాను అన్నప్పుడు ఇంకా అది ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి దానికోసం అయితే కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు అండ్ వంట సోడా అండ్ కొంచెం వాము వేసుకున్నాను. యాక్చువల్‌గా మిరపకాయలు అనేది బ్లింకిట్‌లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో, బయటికెళ్ళి నేను తెచ్చుకోలేదు. చాలా పెద్ద పెద్ద కాయలు ఇచ్చారనమాట. చాలా పెద్దవి. సో, జస్ట్ ఇంక నలుగురికి ఒక్కొక్కటి 4 సరిపోతాయిలే అన్నట్టు కొంచెం పిండే కలుపుకున్నాను. ఇంక ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్
పెట్టేసుకొని అయితే బజ్జీలు వేసుకుంటున్నాను. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఆ బాండీ మొత్తం కూడా. ఈవెన్ గరిటెతో తిప్పటానికి కూడా రాకుండా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా బజ్జీలు అవి చేసుకొని అయితే ఉంచుకున్నాను. ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా, మ్యాచ్ జరుగుతుంది అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో అండ్ దాంతోపాటు ఇంక ఉగ్గాని కోసం అయితే ఇక్కడ ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పుట్నాలు తీసుకొని దానిలో ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి, కొంచెం ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసుకొని ఇవన్నీ అయితే మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇవి మరమరాలు ఉంటాయి కదా, మేమైతే మరమరాలు అంటాము, మేబీ ఇక్కడ బొరుగులు ఏవో అంటారు కదా. సో ఇంకా వాటిని మంచిగా ఇట్లా వాటర్లో వేసుకొని నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. ఈ వాటర్లో వేసుకొని మంచిగా ఎక్కువసేపు అయితే నాననివ్వకండి, జస్ట్ అట్లా 1-2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని ఇట్లా గట్టిగా పిండేసుకొని తీసి పక్కన వేరే గిన్నెలో వేసేసుకోండి. బాగుంటుంది. నార్మల్గా అయితే ఇంకా మల్టీగ్రెయిన్ దోశ కానివ్వండి, ఇంకా రోటీ లేదు ఇంక ఇట్లాంటివి సర్వపిండితో ఉంటాయి కదా, ఇలాంటివే చేస్తుంటాము, ఉప్మా ఇట్లాంటివి. సో కొంచెం చాలా రోజులైంది, మేబీ ఇంకా ఫస్ట్ టైం ఏమో అనుకుంటా ఇట్లా బజ్జీ కాంబినేషన్లో చేయటం నేను. సరే చేద్దాంలే పిల్లలు తింటారు అన్నట్టు ఇంక ఇట్లయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదా అవన్నీ వేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక మీడియం సైజు ఆనియన్ అనేది సన్నగా చాప్ చేసి తీసుకున్న. దాంతోపాటు ఒక 3-4 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకున్నాక నా దగ్గర ఆల్రెడీ కూడా వేయించిన పల్లీలు ఉన్నాయి. సో అందుకే నేను డైరెక్ట్గా పల్లీలు వేసుకున్నాను వేయించినవి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టమాటో అనేది ఇట్లా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. టమాటో అనేది కొంచెం పచ్చి వాసన అది పోయేలాగా చేసుకోండి. మీరు కావాలంటే దీనిలో క్యారెట్ తురుము అట్లాంటిది కూడా వేసుకోవచ్చు. సో పిల్లలు తినేది కాబట్టి ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. దాని తర్వాత నేను ఇక్కడ కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకున్నాను. బజ్జీల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో పౌడర్, ఈ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ఇవన్నీ మిక్స్ చేసేసుకోండి. పౌడర్ యాడ్ చేశాక మరీ ఎక్కువ టైం ఏమి ఉంచక్కర్లేదండి, జస్ట్ ఒకసారి కలిపేసుకొని దాని తర్వాత మనం ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాం కదా మరమరాలు, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఈ స్పైసెస్ అన్నీ కూడా దానికి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా కొంచెం వెంటనే 1 మినిట్లో తీసేసాము వాటర్లోంచి అంటే మరీ మెత్తబడకుండా ఇట్లా నీట్గా ఉంటాయి అన్నమాట. సో దాని మీద మీకు కావాలి అనుకుంటే నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒకసారి సాల్ట్ టెస్ట్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే నాకు సరిపోయింది. ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. సో ఇంకా ఇక్కడైతే ఒక హాఫ్ లెమన్, అంటే ఎక్కువ లెమన్ కూడా కాదు, ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాను. వేసుకొని హ్యాపీగా పిల్లలకైతే ఇంకా బజ్జీతో సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. కొంచెం ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కదా, ఒక 2-3 డేస్ నుంచి ఈవినింగ్ టైంలో తిన్నా కూడా చాలా లైట్గానే అనిపిస్తుంది మరమరాలు కాబట్టి. ఇంకా సాయికి అయితే ఇచ్చాను. సమన్వి ఫ్రెష్ అయిపోతుంది, కింద ఆడుకొని ఇప్పుడే వచ్చింది, తను ఇంకా స్నానం అది చేస్తుంది. ఇంకా సాయికి ఇచ్చానమాట. సో వాడు ఇంకా ఫస్ట్ టైం తింటున్నాడు, బాగుంది టేస్ట్ అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా ఆఫీస్ నుంచి ఏం రాలేదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నట్లుంది, కొంచెం అయితే లేట్ అవుతుందని చెప్పాడు. సాయి మాత్రం ఖాళీగా ఉన్నాడు అంటే వాడి చేతిలో ఎప్పుడు బ్యాట్ కానీ బాల్ కానీ మ్యాక్సిమం ఈ 2, లేదు అంటే ఏదన్నా పెన్సిల్స్, డ్రాయింగ్స్కి సంబంధించినవి మాత్రం ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి అట్లా ఇంకా గోడకేసి ఆ బాల్ కొడుతూనే ఉంటాడు, క్యాచెస్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడ వచ్చేసి వర్షం పడుతుందని చెప్పాను కదా, బట్ మా అపార్ట్మెంట్ చుట్టూ నెట్ ఉంటుంది పావురాలు కూర్చోవటానికి, వీలు లేకుండా అనమాట, పావురాలు కూర్చుంటున్నాయి అని అపార్ట్మెంట్ మొత్తానికి నెట్ వేయించేశారు. సో అందుకే మీకు ఇంకా వర్షం అది వీడియో తీద్దామన్నా కూడా నాకు కనిపించదా.
సో అదే కొంచెం వర్షం పడుతుందని జస్ట్ చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంకా తిన్నాము అంటే మళ్ళీ క్లీన్ చేసుకోవటం ఇదే ఉంటుంది కదా. సో ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఎంత టైం అయినా కూడా నైటే క్లీన్ చేస్తాను. వాళ్ళ డాడీకి అయితే ఇంకా సపరేట్గా తీసి పెట్టాను. తను ఎర్లీగా వస్తే అది తిన్నాక అది కూడా వెంటనే క్లీన్ చేసుకుంటాను. లేదు కొంచెం లేట్గా వచ్చాడు అంటే మాత్రం ఇంకా తిన్న 1 or 2 ప్లేట్స్ ఏమన్నా ఉన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను. కానీ మ్యాక్సిమం అయితే కిచెన్ అంతా కూడా నైటే క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మంచి ప్లేట్స్లో ఉన్నవి అన్నీ కూడా ముందు డస్ట్బిన్లో వేసేసుకొని ఇంకా నీట్గా అయితే ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది. ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ అనమాట. చాలా డేస్ తర్వాత రిషబ్ పంత్ మంచి ఫామ్లోకి వచ్చాడు కదా. సో సెంచరీ చేశాడు. సో అదే చూస్తున్నాను అనమాట. నాకు మంచిగా కిచెన్లో ఉన్నా కూడా టీవీ కనిపిస్తుంది అక్కడ గిన్నెలు కడిగే దగ్గర తప్ప. సో సెంచరీ చేశాడని చెప్పేసి కడగటం ఆపేసి మరీ చూస్తున్నాను. నాకు క్రికెట్ అన్నా సాంగ్స్ అన్నా పిచ్ అనమాట. సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి. మ్యాచ్ ఉంది అంటే అది ఎవరి మ్యాచ్ అయినా సరే చూస్తూనే ఉంటాను. సో ఇంకా అదే మ్యాచ్ చూస్తున్నాం ఇక్కడ. గిన్నెలు అవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా కూడా నీట్గా కడిగేసుకుంటాను. సో కొంచెం మనం నైట్ కిచెన్ ఎంత మంచిగా పెట్టుకున్నాము అంటే శుభ్రంగా అట్లా సో బొద్దింకలు కానివ్వండి అట్లాంటివి రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం తడి అది లేకుండా నీట్గా అయితే వైప్ చేసేసుకొని అటు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ పక్కన ఉంటాయి షింక్కి. బట్ అవన్నీ తీసుకొని నైట్ అయితే ఇట్లా స్టవ్ పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే అటు పక్క ప్లేస్ కూడా మంచిగా డ్రై అయిపోతుంది అని. లేదు అంటే ఎక్కువ షింక్లో గిన్నెలు కడిగిన వాటర్లో అవన్నీ పడిపోయి అక్కడ ఎప్పుడు వెట్టుగానే ఉంటుంది. అలా కొంచెం డ్రై అయిపోయినట్లు ఉంటుందిలే అని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత వాటి ప్లేస్లో సర్దేసుకుంటాను. అండ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే కోసం నేను ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఇంకా ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. మేము మ్యాక్సిమం ఓవర్ నైట్ ఓట్సే తింటాము నేను మా హస్బెండ్. ఇంకా పిల్లలకి మాత్రమే ఇడ్లీ దోశ అట్లాంటివి ఏమన్నా టిఫిన్స్. ఇంక ఇక్కడ దాంతోపాటు ఆల్మండ్స్ అనమాట బాదం నానబెట్టుకుంటాను. అండ్ మా హస్బెండ్ ఈ మధ్య కొంచెం 1 స్పూను ఇట్లా మెంతులు అండ్ జీరా నైట్ వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఆ వాటర్ తాగుతున్నారనమాట. సో తన కోసం అని చెప్పేసి ఇంకా నానబెట్టాల్సినవన్నీ కూడా నానబెట్టేసుకొని మంచిగా అయితే ఇంకా కిచెన్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. బయట వర్షం పడుతుంది కాబట్టి చెట్లకి అది అయితే ఇంకా వాటరింగ్ చేసే పని లేదు. అండ్ ఈ కుండలో నీళ్ళు కూడా నైటే పెట్టేసుకుంటాను మంచిగా. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి వాటర్ అయితే ఇదంతా కూల్ అయిపోతాయి. సో చూడండి కిచెన్ అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఆల్మోస్ట్ కిచెన్ వర్క్ అయితే అయిపోయింది. దీని తర్వాత అయితే ఇంకా మ్యాచ్ చూసి పడుకున్నాము. నేను ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.